చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం నుండి. తిరగగా 7 సువర్ణ స్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. ఆయన ఎక్కడున్నాడండి? మనుష్య కుమారుడు యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎక్కడున్నాడంట? 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను 7 బంగారపు దీపస్తంభాలు ఉన్నాయి. ఆ దీపస్తంభముల మధ్య సంచరించుచున్నాడు మన దేవుడు. ఆయనకు అంతటి ఆధిక్యత కలిగి ఉన్నాడనమాట. ఆ సువర్ణ దీపస్తంభాల మధ్య సంచరించువాడు మన దేవుడై ఉన్నాడు. ఒకసారి దీపవృక్షం గురించి నేను చెప్పాను. ఆ దీపవృక్షములో ఏ విధమైనటువంటి అచ్చముగా దంచి తీసిన ఒలీవల నూనె ఉండేదో అటువంటి అభిషేకాన్ని మరి యేసుక్రీస్తు వారు పొంది ఉన్నారు. అటువంటి అభిషేకముతో ఆయన ఏం చేస్తాడంట? 7 సువర్ణ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలినవాడు సంచరిస్తున్నాడంట. ఆయన యొక్క ఆధిక్యత అంతటి ఆధిక్యత, దేవుని స్వరూపము ధరించినటువంటి ఆధిక్యత. ఇంకా ఆయన ఏ విధంగా ఉన్నాడంటే, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని, ఆ వస్త్రం ఎంతవరకు ఉందండి? పాదముల మట్టుకు దిగుచున్నటువంటి వస్త్రాన్ని ధరించుకొని, తన రొమ్ము మీద బంగారు దట్టి ధరించుకొని వాడై ఉన్నాడు. బంగారం అంటే విశ్వాసమునకు సాదృశ్యం. ఆయన విశ్వాసమునకు కర్త, ఆయన కొనసాగించువాడు యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకే ఆయన ఏం ధరించుకున్నాడండి? బంగారపు దట్టి ధరించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు.